తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో అటెండర్పై డాక్యుమెంట్ రైటర్ల దాడి వివాదాస్పదంగా మారింది. గత వారం రోజులుగా సబ్ రిజిస్టర్ అటెండర్ తిరుమలేష్ మధ్య వివాదం నడుస్తోంది. దీంతో బయట వ్యక్తుల్ని తీసుకొచ్చి తిరుమలేష్పై డాక్యుమెంట్ రైటర్లతో భౌతిక దాడులు చేసేందుకు యత్నించడంతో వివాదంగా మారింది. విధుల్లో తనపై దౌర్జన్యం చేస్తున్నారని తిరుమలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు లక్షల రూపాయల లంచం తీసుకొని రికార్డు భూముల్లోకి ఎవరు పడితే వాళ్లొచ్చి వెళ్తున్నారని, తమ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు ఎక్కువైపోయాయంటూ మండిపడ్డారు. ఉదయం నేను 10 గంటలకి 10:30 గంటల ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీసులో ఉండి నా పాటికి నేను పని చేసుకుంటా ఉన్నాను. సీల్ వేసుకుంటా, డాక్యుమెంట్లు సరి చేసుకుంటూ ఉన్నాను. తర్వాత అతను బుజ్జి అని డాక్యుమెంటరీలకి రైటర్ అంటే ఆయన స్టేట్ లీడర్ని. నేను డాక్యుమెంట్ రైటర్ని మమ్మల్ని రాబులకు రావద్దని దళాలని అన్నారు. కాబట్టి ఊడి మాట్లాడేదానికి నా మీదకి దౌర్జన్యానికి వచ్చాడు అతను. రేణుగుంటలో ఉన్నవంటి రూపేష్, రమేష్, తర్వాత వాళ్ళ తమ్ముడు సురేష్, అతను బుజ్జి అని వీళ్ళంతా వచ్చినారు. వచ్చి నా మీద దౌర్జన్యం వచ్చారు. ఏం జరిగింది లేదో పై అధికారికి చెప్పుకోవాల్సిన వాళ్ళు చెప్పుకోవాలా. నా మీద పెట్టుకో అతను ఊరు ఉద్యోగం దౌర్జన్యం అలా రావడము, నన్ను ఆయన ముందర ఎట్టంటే మాట్లాడతాడు. రక్షణ లేదు. రికార్డు రూమ్లోకంతా వాళ్ళు మామూలు తరచు పోతా ఉంటారు. అవన్నీ కూడా నేను కండిషన్ చేస్తాను. రెండోది డబ్బులు లేకుండా నేను అందరికీ చెప్తున్నాను ఇవ్వద్దండి అని. ఎప్పుడైతే నేను డబ్బులు ఇవ్వద్దని నేను ప్రజలకు అన్ని విషయాలు తెలియపరిచి చేస్తున్నాను, వాళ్ళు దాంతో నా మీద కక్ష కట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు.